ఇంత టైం మాకు లేదు అని చెప్పే చాలా మంది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సోషల్ మీడియాలోనో ఫోన్ మీదనో ఎన్నో గంటలు వెచ్చిస్తూ ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎంత సమయం మనం కేటాయిస్తే కనీసం మినిమం ఎంత సమయం కేటాయించాలనే విషయం మాట్లాడుకుందాం సంగీత గారు. సో మినిమం అనేది ఏదైనా ఉందా ఫిట్నెస్ కి సంబంధించి? అసలు ఫిట్నెస్ అనేది ఒక లైఫ్ స్టైల్లో ఎక్కడొస్తుంది? లైఫ్ స్టైల్లో ఒక భాగంగా ఉన్నంత వరకు మనకి ప్రాబ్లం రాదండి. మనం దాన్ని ఒక దయ్యంలాగా చూస్తున్నాం, అమ్మ వాకింగ్, అమ్మ ఎక్సర్సైజ్ అని. సో ఇట్ హ్యాస్ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మనకి పొద్దున ఎలా లేస్తున్నాం, రోజు తింటున్నాం కదా, విసిగిపోయి రేపు తినడం బంద్ చేస్తున్నామా? లేదు. స్నానం చేస్తున్నాం, ఇవాళ చేసాం, రేపు చేయడం బంద్ చేస్తున్నామా? లేదు. కాబట్టి ఈ మన ఫిట్నెస్ యాక్టివిటీస్ అనేది కూడా మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మనం కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి ఏ ప్రాబ్లం అంటే ప్రాబ్లం రాదన్నట్లే. ఆ వచ్చిన దాన్ని కూడా మనం ఎంత బాగా దాన్ని ఫేస్ చేసామన్నది. ఒక లైఫ్ అన్నాక 1,00,000 ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దాన్ని మనం చూసే ఏమంటారు దృక్పథం అనేది మారుతుంది. సో డెఫినెట్గా అట్లీస్ట్ మనం ఏది చేయలేదంటే వీక్లీ 2 hours అంటే అట్లీస్ట్ వీకెండ్స్ అనుకోండి, సాటర్డే సండే యూ స్టార్ట్ డూయింగ్ దాట్. అలా చేసినా మీకు నెలకి 10 రోజులు మీరు చేస్తారు. ఆ మోటివేషన్తో కొంత ఇంక్రీజ్ అవుతుంది. కానీ కొంతమంది మనం చూస్తాం వెయిట్ తగ్గాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైనా ఏమంటారు ఫిట్నెస్ సెంటర్లో జాయిన్ అయిపోతూ 2 hours నేను మార్నింగ్ 1 hour యోగా చేశాను, ఈవినింగ్ 1 hour ఏరోబిక్స్ లేదా మెషిన్ ఎక్విప్మెంట్ అది చేస్తాను. సో యువర్ బాడీ విల్ గో ఇన్ టు స్ట్రెస్ మోడ్. మీరు ఒక 1 hour యాక్టివిటీ చేశారు అంటే ఇట్ మీన్స్ 23 hours ఆఫ్ టైమ్ టు టేక్ టు రీకూప్ ఇట్ సెల్ఫ్. దాన్ని రిపేర్ చేసుకోవడానికి కొంత ఏదైతే బాడీలో మనకి ఇబ్బందులు అవుతాయో అవన్నీ సెట్ అవ్వడానికి 23 hours టైం పడుతుంది. కాబట్టి ఓవర్ ఎక్సర్సైజ్ అనేది ఆల్వేస్ ఇస్ నో. బట్ మీరు వీకెండ్ ఎక్సర్సైజ్ అని ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. వీకెండ్ చేస్తే మీరు చాలా ఆశాజీవిలా కనపడుతున్నారు. 10 రోజులు కాదు 8 రోజులు. ఏంటంటే అసలు చేయని దానికన్నా కొంత చేయడం అనేది ఫస్ట్. అది తర్వాత ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన మీరు డే అంతా అంటే వర్క్ ప్లేస్ కి వెళ్ళాక 10:30 to 6 o'clock యు ఆర్ సిట్టింగ్, యువర్ ఎక్సర్సైజ్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. రైట్. అది మెయిన్ ఏంటంటే మనిషి కదులుతూ ఉండాలి. అట్లీస్ట్ మీరు ఏంటంటే ఒక గంట కన్నా ఎక్కువ కూర్చున్నప్పుడు మీ బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో కాబట్టి ఒక 1 hour తర్వాత యూ నీడ్ టు టేక్ ఒక 10-15 steps. కొంచెం లేచి మీరు మెయిల్ ఇవ్వాలా లేదా పేపర్ ఇవ్వాలా, అసిస్టెంట్ అటెండర్ ఎవరైనా పిల్లకుండా మీరు లేచి వెళ్ళి ఇవ్వడము, ఇలాంటి యాక్టివిటీ. అంటే 1 hour కాఫీ మీరు తెచ్చుకున్నారా? పోస్చర్ లో చేంజ్ అనేది ఇంపార్టెంట్ అండి. అది నిలబడ్డ వాళ్ళు కూర్చోవడమైనా అవ్వచ్చు, కూర్చున్న వాళ్ళు నిలబడ్డమైనా అవ్వచ్చు. సో సేమ్ పోస్చర్ మనం తీసుకున్న కంటిన్యూస్ గా ఉంచుకోకపోతే డెఫినెట్లీ దట్స్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ బర్నింగ్ ద క్యాలరీస్. రైట్. ఓకే. నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ విల్ బర్న్, throughout the day your movement also will burn the calories. So I have a question, Vanitha. Suppose in my profession I'm standing from morning till evening while I'm doing the training, right? So there are programs which I'm doing 5 days consecutively. సో నేను ఎప్పుడు అనుకుంటాను వెళ్ళే ముందు ఒకసారి వేయింగ్ స్కేల్ మీద ఉంచుంటాను, వచ్చిన తర్వాత ఇంకోసారి అది పెరిగన్నా ఉంటుంది, లేదంటే ఇట్ స్టేస్ దేర్. ఇట్ నెవర్ కమ్స్ డౌన్. అండ్ ఐమ్ థింకింగ్ ఐ హావ్ బీన్ స్టాండింగ్ ఫర్ లైక్ 9 hours. If you are not taking lot of calories, your weight goes on increase. That's the major thing. If you are in the same position, your fat storage mode even in the standing position. Yes, that's what I said. That's what I said. Okay. Standing కావచ్చు, కూర్చోవాలి, కూర్చున్న వాళ్ళు నిల్చోడానికి ట్రై చేయాలి. ఆ పోస్చర్ చేంజ్ అనేది మస్ట్ అనమాట. సో దాట్ ఎఫెక్ట్స్ యువర్ బ్యాక్ బోన్ ఆల్సో. మీకు బ్యాక్ బోన్ ఎఫెక్ట్ అయిందంటే వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ నెక్, బ్యాక్ అండ్ హిప్ వరకు, నీస్ వరకు వచ్చేస్తుంది ప్రాబ్లం. మీరు ఇఫ్ యూ నెగ్లెక్ట్ యువర్ నెక్ పెయిన్ ఆర్ షోల్డర్ పెయిన్, అది ఆటోమేటిక్గా మీకు నీస్ వరకు వచ్చేస్తుంది అనమాట ఒకటి నెగ్లెక్ట్ చేసినప్పుడు. కాబట్టి పోస్చర్ చేంజ్ అనేది సిట్టింగ్ ఈ స్మోకింగ్ అంటారండి. లేటెస్ట్ స్లోగన్ ఏదైతే ఉందో సిట్టింగ్ ఈ స్మోకింగ్. కాబట్టి కంటిన్యూస్ 8 hours కూర్చున్నారంటే మీ లైఫ్ స్పాన్ లో ఒక 6 years లైఫ్ రెడ్యూస్ అయిపోతుంది. ఓకే. దట్ మచ్ ఇంపాక్ట్ ఇట్ హ్యాస్. కాబట్టి మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము, తర్వాత ఇంటికి వచ్చేసి రోజంతా టీవీ ముందు కూర్చుంటాం లేదా ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చుంటాం అంటే దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. అది. సో యూ హ్యావ్ టు మేక్ పోస్చరల్ చేంజెస్ ఎవ్రీ 1 hour. రైట్. సార్, హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నారు మీరు చూస్తున్న ప్రధాన సమస్య ఏంటి ఇందులో? మొత్తం అన్ని హాస్పిటల్స్ బ్రాంచెస్ అన్ని మాదాపూర్లోనే పెట్టాయి. ఎందుకు పెట్టినాయి? వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మేడం చెప్పినట్టుగా సిస్టమ్ నుంచి కదలరు. అక్కడేమో చాలా కష్టపడి పని చేసాం అనుకుంటూ మళ్ళీ ఇంటికి టీవీ ముందు నుంచి కదలరు. అవును, దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో వాళ్ళకి స్పాండిలైటిస్ వస్తుంది, స్లిప్ డిస్క్ వస్తుంది, మోకాళ్ళ జాయింట్ పెయిన్స్ వస్తాయి. అన్నిటికీ అన్ని ఆపరేషన్లు వచ్చేసినాయి కాబట్టి నోబడీ కేర్స్. పైగా దే ఆర్ ఆల్ వెల్ పెయిడ్ అండ్ దే ఆర్ ఆల్ రీయింబర్స్డ్. They are not bothered about their joints అన్నమాట. ఏ జాయింట్ వచ్చినా వాళ్ళ రీప్లేస్మెంట్ ఉంది.
నీ జాయింట్ రీప్లేస్మెంట్ ఉంది, షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ ఉంది, ఇంకా నెక్కి రీప్లేస్మెంట్ రాలేదు. ఓకే నెక్ కూడా రీప్లేస్మెంట్ ఉంటే దానికి కూడా మన వాళ్ళు రెడీ. కాబట్టి మేడం చెప్పినప్పుడు పొద్దున్నే వెళ్ళి సరే మీరు అన్నట్టు ఈ సర్కార్ నుంచి బయటకు వస్తే అసలు మనం ఏం చేస్తే బెటర్, వీటన్నిటిని పొద్దున్నే పాల ప్యాకెట్ పాల పిల్లల చేత వేయించుకోవద్దు, మీరే వెళ్ళి పాలు తెచ్చుకోండి. మా ఇంట్లో జరుగుతుంది అదే. మీరే వెళ్ళి పాలు తెచ్చుకోండి అంటే ప్రజలకు చెప్దాం మనం, అంటే మనం కూడా చేద్దాం, అది మనం చేస్తే ప్రజలకు చెప్దాం. మనం పాల ప్యాకెట్ ఇంట్లో వేయించుకోవద్దు అంటే దాంతో డే స్టార్ట్ అవుతుంది. కాబట్టి పాల ప్యాకెట్ మనం వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుందాం. మన ఇంట్లో మన కూరగాయలు మనం వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం. టూ వీలర్ కాకుండా నడిచి వెళ్ళి తెచ్చుకుందాం. వీలైతే ఆఫీస్కి మనం నడిచి వెళ్దాం. సిటీ కాబట్టి అట్లా పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఏదో కనీసం మినిమం డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళి నడవటం, లేదా ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళి నడవటం, మెట్రో స్టేషన్ నుంచి మళ్ళీ ఆఫీస్కి నడవటం, అట్లాంటివి చేస్తే లైఫ్లో ఒక పార్ట్గా చేసుకుందాం దాన్ని. అట్లాగే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్ళకుండా బయట క్యాంటీన్కి వెళ్ళి తింటే అంటే ఇవన్నీ అన్ని పాసిబిలిటీలు ఉండవు. వీలైనంత మటుకు మనం సజెస్ట్ చేస్తున్నాం. చాలా మంది కనీసం ఆఫీస్కి వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కమని అడుగుతారు, లిఫ్ట్ 2-3 ఫ్లోర్. కానీ దాంట్లో కూడా చెప్పినట్టు న్యాచురాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మెట్లు ఎక్కడం ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మోకాలు పోతాయి, మెట్లు ఎక్కితే మళ్ళీ మోకాలు దెబ్బతింటాయి. మళ్ళీ దానికి రీప్లేస్మెంట్ చేసుకోవాలి, దానికి మళ్ళీ 4 లక్షలు ఖర్చు పెట్టాలి. అది చెప్పండి సంగీత, అంటే నిజంగానే చాలా సార్లు మెట్లు ఎక్కడనే చెప్తారు. అది మంచిది కాదని కూడా కొంతమంది అంటారు. సార్ కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? దట్ ఈస్ గుడ్ ఫర్ కార్డియాక్, నాట్ ఫర్ ఆర్థోపెడిక్. అంటే ఒకటి 40 తర్వాత మీరు లోడ్ ఎంత వేస్తున్నారు అంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి నడుస్తూ వచ్చే లోపల ఎక్విప్మెంట్స్ మన అన్ని కూడా ఆర్గన్స్ సైంటిఫిక్, సో అవన్నీ కొంచెం వేరే టైర్కి వచ్చినప్పుడు జస్ట్ బీ కేర్ఫుల్ అని చెప్తారు. బట్ ఇఫ్ యూ స్ట్రెంగ్తెన్, మీరు లీన్ మజిల్ కనుక ఇంక్రీజ్ అయ్యే యాక్టివిటీస్ కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు జాయింట్స్ అన్నిటికీ ఆ మజిల్ అదంతా కూడా మంచి సపోర్ట్ ఇస్తుందండి. అండ్ వేరింగ్ అ గుడ్ ఫుట్వేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ యూఆర్ లైక్ వెయిట్ కొంచెం పెరిగినప్పుడు మనం పోస్చురల్ డిఫరెన్సెస్ అంటాం. వెయిట్ కొంత పెరగగానే వీ ఆటోమేటికలీ బెండ్ ఫార్వర్డ్. ఆ బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మోకాల మీద లోడ్ ఇంకా ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు మీరు మెట్లు ఎక్కితే డ్యామేజ్ చేస్తుంది. సో యువర్ పోస్చర్ అండ్ వాట్ ఆర్ ద మజిల్ గ్రూప్స్ యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ లైక్ వెన్ యూ ఆర్ గెటింగ్ అప్ ద స్టేర్స్, అది ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కొంచెం మనం కేర్ఫుల్ గా కనుక చేసినట్లయితే డెఫినెట్లీ దట్స్ గోయింగ్ టు హెల్ప్. సో ఫిట్నెస్ దగ్గరికి వచ్చేప్పటికల్లా ఇప్పుడు ఒక కొత్త ఫ్యాడ్ నడుస్తుంది, రకరకాల డైట్స్ ఇవాళ వచ్చాయి. అంటే డైట్స్ తోటి మిరకిల్స్ జరుగుతాయని, అండ్ విచ్ ఇస్ ట్రూ, మిరకిల్స్ జరుగుతున్నాయి, జరగకపోవడం ఉంది, అన్ని కూడా. అంటే అట్కిన్స్ డైట్ అని, కీటో డైట్ అని, జిఎం డైట్, రకరకాల డైట్స్ వింటూ ఉన్నాం. సో ఇవన్నిటికీ వీటి రోల్స్ ఏంటి? Did you try any diet? I tried one of them recently. Let's not take the name of the diet that I did. 1 week chesanu nenu, nothing to eat except for a lot of fat. Right? Nothing else. We know what I'm talking about. Right? So I just did that for 7 days. And I lost 4 kg, almost 4 to 5 kgs in 1 week. But by 7th day, I was craving the food. మళ్ళీ దానికి మనమే చెప్పుకోవాలన్నమాట. ఏంటి అంటే the body doesn't need it, it's your mind which is needing the food. So therefore shut your mind and all those things. అన్ని చేశాను నేను, అంత బాగుంది. But by day 7, I just couldn't handle it anymore. ఇంకా ఫ్యాట్ అనగానే I was ready to puke. I said, okay, fine, to hell with all the diets. I went off to my favorite sweet shop, got my favorite sweet, and I ate like I was, some kind of a refugee who didn't eat for the past 10 years. Type of dinner, within the next week, I got back my 5 kgs. సో ఏదేనండి, ఫ్యాట్ డయట్స్ అనేది అది ఒక క్రేజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటే డ్రెస్ ఇచ్చి అందరినీ వేసుకోమంటే సెట్ అవుతుందండి? అవ్వదు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ నీడ్స్. వాళ్ళ ఒక ఇమోషనల్ లెవెల్ కావచ్చు, వాళ్ళ ఒక ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ కావచ్చు. కానీ ఇవన్నీ గంట గుర్తలాగా మీరు ఒకటే డయట్ అందరినీ ఫాలో అవ్వడం అనేది రాంగ్ అండి. మనం అసలు ఎక్సర్సైజ్ అందరికీ ఒక్కలాగా చేయించొద్దు అనేది కాన్సెప్ట్. కాబట్టి మీరు పర్సనలైజ్ గా, అంటే మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు, మీ యాక్టివిటీ ఏంటి, డ్యూరింగ్ ద డే వాట్ ఈజ్ యువర్ పొజిషన్, యువర్ సిట్టింగ్, యువర్ స్టాండింగ్, ఇవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా మనం ఫ్యాట్ డయట్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుందండి. తర్వాత లీన్ మజిల్ తగ్గిపోతుంది. అది మీకు ఏమవుతుందంటే ఫ్యాట్ తగ్గదు మీకు. అప్పుడు లీన్ మజిల్ తగ్గినందు వల్ల మీకు వీక్ గా అనిపిస్తుంది బాడీ అంతా కూడా. అండ్ దెన్ ఆ క్రేవింగ్ మ్యామ్ యాజ్ షీ టోల్డ్, సో క్రేవింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకే
ఏది కూడా ఎక్స్ట్రీమిటీస్ కి వెళ్ళకూడదండి. మీరు వీక్లీ వన్స్ మీకు నచ్చిన ఫుడ్ తినాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఒక సాటిస్ఫాక్టరీ స్టేజ్ లో ఉంటుంది. ఏది చూడగానే అబ్బా, నా దగ్గర కొంతమంది అంటారు ఐస్ క్రీమ్ తినక 6 months అయిందక్క అంటే ఎవరు మానేమన్నారు? మనం అన్ని ఏదో చదివేసి అన్ని మానేస్తూ మనం అదొక పెద్ద భూతం కింద తీసుకున్నాం. ఆ భూతం ఎప్పుడు బ్రెయిన్ లో ఉంటుంది, మనకి నెగిటివ్ గా సజెషన్ ఇస్తూనే ఉంటుంది. నేను ఐస్ క్రీమ్ తినలే. అలా చేయొద్దు. బ్రెయిన్ మీరు కొంచెం సంతోష పెట్టండి, అది మీ మాట వింటుంది. వీక్లీ 1 day మీరు తినండి, ఇష్టం వచ్చిన ఏ ఫుడ్ మీకు కావాలో తినాలి కూడా. బేసిక్ గా మీకు ఇష్టమైన ఫుడ్ వీక్లీ 1 day తినండి. రిమైనింగ్ 6 days నార్మల్ గా తినండి. నార్మల్ ఫుడ్ టైం టు టైం తినడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం అందరం చేసేది ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మీ స్కిప్ ది బ్రేక్ఫాస్ట్. టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది మీరు ఎప్పుడైతే హెల్తీగా తీసుకుంటారో డ్యూరింగ్ ద డే మీకు క్రేవింగ్ అనేది ఉండదు. ప్రాపర్ అంటే మీకు కొంచెం మంచిగా మీరు ప్రోటీన్ కనుక మార్నింగ్ ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే మీకు ఆ క్రేవింగ్ ఉండదు. తర్వాత ఏది పెడితే అది ఇంకా ఆకలేసినప్పుడు మనకి ఏముంది, ఏది కనిపిస్తే అందుబాటులో ఉంచుకోవడం. బ్రేక్ఫాస్ట్ అంటే మనకు అది పెద్ద సమస్య. మనకు కాప్స్ తింటారు, ఎక్కువ ప్రోటీన్ ఉండదు మన బ్రేక్ఫాస్ట్ లో. సో ట్రై టు ఇన్కాల్కులేట్. కొన్ని మనం చేంజెస్ చేసుకోవడం ద్వారా దాంట్లో కనుక మన రెగ్యులర్ ఫుడ్ లో కొన్ని చేంజెస్ మనం చేసుకోవాల్సిందే కంపల్సరీ. కొలెస్ట్రాల్ వచ్చేసింది కదండి, దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఎవరు చూడట్లేదు. జీరో కార్బ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చిన్నప్పుడు అందరూ నెయ్యి వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు నెయ్యి వాడరు. నెయ్యి వాడకపోతే అది లూబ్రికెంట్ గా పనిచేయట్లేదు. జాయింట్స్ అన్ని పెయిన్స్గా తయారైపోతాయి. సార్ దీనికి మెడికల్ ఇండస్ట్రీ పెద్ద రీజన్ సార్. వాళ్ళు కొంతకాలం వాళ్ళ వల్లనే నెయ్యిలు అన్ని నెయ్యిలు తినొద్దు అంటే దాంతోనే అన్ని వచ్చేసాయి. రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చాయి. వాళ్ళు చాలా పెద్దగా రిఫైన్డ్ ఆయిల్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ప్రమోషన్ ఆఫ్ కంపెనీస్ అండి కదా, ఇండస్ట్రీ మనం కంటిన్యూస్ గా ఇప్పుడు టీవీలో ఒక యాడ్ వస్తూ ఉంటుందండి, వారం రోజుల నుంచి చూస్తూ ఉంటాం కంపల్సరీ. ఆ చూసిన పిల్లవారికి ఏమనిపిస్తుంది, చూసి అది బుర్రలో కూర్చుండిపోతుంది. మనకి విజువల్ ఇంపాక్ట్ చాలా ఉందండి. ఇప్పుడు మొబైల్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, లేదా సిస్టమ్స్ కావచ్చు, ఇంటర్నెట్ లో మనకు ఆ విజువల్ ఇంపాక్ట్ ఏంటంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన బ్రెయిన్ ట్యూన్ చేసేస్తుంది. యాక్చువల్ గా బ్యాడ్ ఫుడ్ ని ప్రమోట్ చేసింది చెప్పాలంటే మెడికల్ ఇండస్ట్రీ అండి. ఒక రకంగా చెప్పాలండి, నెయ్యిలు తినొద్దు ఎక్కువగా తినొద్దు అని చెప్పారు. కొంత మానేస్తారన్న ఉద్దేశం ఉంది. చెప్పండి, మా డాక్టర్ గారు నాకు రోజుకు 10 వేరుశనగ పప్పులు తినమన్నారు. నేను అన్నాను వేరుశనగ పప్పులు తింటే కొలెస్ట్రాల్ కదండి, మళ్ళీ మీరు వేరుశనగ పప్పులు చెప్తున్నారంటే 10 లెక్క పెట్టుకొని తిని పర్వాలేదు, 100 తినక అని చెప్పారు. మనం పెద్ద ఆపం కదా, మనం తింటే మొదలు కొలెస్ట్రాల్ అనేది జంతువుల్లో ఉంటుంది సార్, చెట్లలో ఉండదు సార్, ఎందులోనూ ఉండదు. మీకు జీరో కొలెస్ట్రాల్ నూనె అని పడితే వాళ్ళకి కొట్టాలి, అందులో ఉండదు అసలు. వృక్ష సంబంధమైన వీటిలోనూ కొలెస్ట్రాల్ ఉండదు, అది కేవలం జంతు సంబంధమైన వాటిలోనే ఉంటుంది. అయితే అంత ట్యూన్ అయిపోయాం మనం. వేరుశనగలు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఏమన్నా సంబంధం, కోకోనట్ తింటే కూడా వస్తుంది, ఏమన్నా సంబంధం ఉందా సార్? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కోకోనట్ అన్నారు. కోకోనట్ ఏంటంటే మీరు కొట్టిన వెంటనే కన్స్యూమ్ చేయాలి. మనకి ఇప్పుడు తమిళనాడు కొన్ని ఏరియాస్ లో వాళ్ళు చూడండి, మనం ఏంటంటే దేవుడు కొట్టడానికే సరే శనివారం వస్తేనే దేనికో కొబ్బరికాయ కొట్టి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మండిని ఇప్పుడు పర్చేజ్ చేయడం సంథింగ్ చేస్తాం. సో అప్పుడు దానిలో కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతుంది అనమాట. మీకు ఫైబర్ కంటెంట్ కాకుండా ఆయిల్ కంటెంట్ ఎక్కువైపోతుంది నిలవైనప్పుడు. కాబట్టి దాన్ని మనం అప్పటికప్పుడు కొట్టి కనుక మీరు పర్చేజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ హెల్దీ ఫుడ్. అది సో ఇలాంటి మాడిఫికేషన్స్ చిన్న మాడిఫికేషన్సే కానీ చాలా ఇంపాక్ట్ చూపించే మాడిఫికేషన్స్ అన్నమాట. ఇలాంటివి మనం చేసుకుంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. బట్ ద పాయింట్ ఇస్ విచ్ ఇస్ ద రైట్ సోర్స్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మొన్నటి వరకు కోకోనట్ ఆయిల్ వాజ్ సపోజ్ టు బి లైక్ ది అల్టిమేట్, is the healthiest thing in the world. If in a few weeks back somebody said that's the biggest poison in the world. Yes. So who is it right? It is US లో there's a big theory అక్కడ ఏంటి అంటే coconut oil is the biggest poison in your food. Maybe they are producing, that's why. Maybe. So ఏంటంటే మనకు కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటుందండి ఇందులో. ఎవరు రీసెర్చ్ నమ్మాల వద్ద కూడా మనకు తెలియదు. Because all this research is funded by pharma companies and corporates. They want to project what they want. అంటే ప్రజల్లో మొరాలు పెరగాలి. అందరిలో, మీరు నాలో అందరిలో, ప్రజలందరిలో పెరిగినప్పుడే ఈ మార్పు వస్తుంది తప్ప లేకపోతే ఎవరిని నమ్మలేరు. రైట్ సార్. ఒక్కటి సార్, ఒళ్ళు మంచి పనిచేసి న్యాచురల్ గా పండిన తింటే ఏ ఇష్యూస్ చేస్తున్నాం మనం.
ఐ థింక్ మీరు చెప్పినట్టు కార్పొరేట్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళని ఏదో రకంగా దానికి లాగేసి రకరకాల పద్ధతులు అవన్నీ మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. రకరకాల పద్ధతులు, ఆ పద్ధతులతో రిటర్న్ చేసి సొసైటీని కరప్ట్ చేస్తున్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైనల్లీ టు బి ఎ హెల్దీ పర్సన్ what all constitutes? I think exercise, sleep. Okay, first thing is sleep. The first and foremost thing is your sleep అండి. అంటే బాగా ఉండాలంటే మంచిగా నిద్ర. ఏంటంటే అండి మనకి ఒక నిమిషం, స్లీప్ ఏంటంటే మీరు పొద్దున లేవగా నాకు బాగా తినాలనిపించింది, క్రేవింగ్, ప్రతి క్రేవింగ్ కి ఒక రీజన్ ఉంటుంది అనమాట. మీ బాడీలో ఒక విటమిన్ కావచ్చు, దాని లోపం ఏదైనా ఉన్నందువల్ల మీకు షుగర్ లాంటివి తినాలనిపిస్తుంది, స్వీట్స్ తినాలనిపిస్తుంది, లేదా ఇఫ్ యు ఆర్ రియలీ స్ట్రెస్డ్ అవుట్ అంటే ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు, మీకు కరకరలాడేవి తినాలనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీకు ఏమవుతుందంటే నైట్ బాడీ అంతా రిపేర్ చేసుకుంటుంది దాన్ని. మనం ఆ టైంని బాగా తగ్గిస్తున్నాం. సో కొన్ని పార్ట్స్ రిపేర్ అవ్వకుండా మనకి ఆగిపోతుంది, అది మనకి ఇంపాక్ట్ చూపిస్తుందండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్లీప్ అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ స్లీప్ టైం కూడా ఏదైనా ఉందా? డెఫినెట్లీ అండి. మనం 10:30 నుంచి అట్లీస్ట్ 10:30 యూ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ యూ స్లీప్. ఆ లైటింగ్ వల్ల కూడా మనకి బ్రెయిన్ కి ఏమని వెళ్తుందంటే ఇంకా చీకటి అవ్వలేదు, మన బాడీ బయాలజికల్ క్లాక్ ఏదైతే ఉందో డిస్టర్బ్ అవుతుంది అనమాట. మనం దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఏం చెప్పారు? సో దాన్ని మనం ఆఫ్ చేసినట్లయితే బ్రెయిన్ కి కొద్దిసేపు మీ టైం ఇవ్వాలి. మాకు పెట్టలేదు నిద్ర, మళ్ళీ అగైన్ మీ స్విచ్ ఆన్. సో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం ముందు మనం కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్ గా మళ్ళీ బాడీలో ఆ నైట్ అయింది నిద్రపోయే టైం డెఫినెట్ గా నిద్ర వచ్చేస్తుందండి. బట్ థింగ్ ఈజ్ మనం కొంచెం మోటివేట్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఒకరు స్ట్రిక్ట్ గా ఉంది పర్టికులర్ టైం వరకు అన్ని ఆఫ్ అయి ఉండాలి. వైఫై దట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. మన బ్రెయిన్ యొక్క మ్యాగ్నెటిక్ వేవ్స్ అన్ని కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మీకు నిద్ర రాదు, విల్ బి డిస్టర్బ్డ్. కాబట్టి స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం 10 o'clock అట్లీస్ట్ 10:30కి నిద్రపోతే ఈజీగా మార్నింగ్ 5:30కి లేవగలుగుతాం. విల్ ఫైండ్ టైమ్ టు activity. కాబట్టి దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. అండ్ దెన్ యువర్ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్. బట్ దట్స్ ఏమనాలి, 10:30కి పడుకోవడం అనేది చాలా పీపుల్ థింక్ దట్స్ నాట్ ఫ్యాడ్. మేజర్ థింగ్ అది ఫ్యాడ్ చేసుకోవాలి. మనం ఇలాంటి మంచివన్నీ ఫ్యాడ్ చేసుకోవాలి. ఫ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పేసి కొత్తగా దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అండ్ ఆటోమేటిక్ గా మన హార్మోన్ సిస్టమ్ అంతా కూడా సెట్ అయిపోతుందండి. వేరే ప్రాబ్లమ్స్ అని స్ట్రెస్ రిలేటెడ్ నిద్రపోతే మీకు బాడీ ఆల్మోస్ట్ రిపేర్ అయిపోతుంది, మీకు పొద్దుటికి మళ్ళీ ఫ్రెష్ గా ఉంటుంది. దెన్ కమ్స్ యువర్ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్. వీలున్నంత వరకు మనం ఫ్రిడ్జ్ లో అన్ని రెడీమేడ్ ఫుడ్స్ ఏవో తెచ్చి అది వేసుకోకుండా మీరు వండుకొని అది అప్పటికప్పుడు తినడం. ఒకటంటే మార్నింగ్ ఈవినింగ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం దానికి ఎక్కువ పట్టొచ్చేమో, కానీ దానిలో ఉన్న మనకు విటమిన్స్ అవన్నీ కూడా మనకు ప్రాపర్ గా అందే అవకాశం ఉంటుంది. దెన్ కమ్స్ అవర్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ, బీట్ జుంబా, బీట్ డాన్స్, బీట్ ఏరోబిక్స్, బీట్ యోగా, ఏదైనా కూడా ఒక హాఫ్ అన్ అవర్ యాక్టివిటీ. ఎక్కువ చెప్పి మనం భయపెట్టాల్సిన అవసరం లేదు. 10 minutes also makes a lot of difference. Per day 10 minutes also makes a lot of difference. ఈ 3 గంటలు చేసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్ గా అన్ని సెట్ అవుతాయండి. మనకేం క్రేవింగ్స్ రావు, నిద్ర సరిగ్గా సరిపోయింది, స్ట్రెస్ లెవెల్ ఉండదు, ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. క్లోజింగ్. సో ఇది పాటించడానికి మనకున్న సమస్య ఏంటి? వింటే చాలా ఈవెన్ ఐఎమ్ గెటింగ్ ఒక ఇన్స్పిరేషన్ వచ్చేస్తాను రేపటి నుంచి చేసేయాలి అని చెప్పి. స్టూడియో వదలంగానే లైక్ అగైన్ అంటే ఐ స్లీప్ at 10 or 10:30. సో లక్కీ యూ ఆర్ అంటారు. అరే who is stopping you to sleep? No one is stopping. We ourselves are stopping from యాక్చువల్లీ అంటే లైఫ్ హ్యాస్ ఆల్సో బికమ్ వెరీ హెక్టిక్. నేను ఇప్పుడు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6:30 సమ్టైమ్స్ 8 o'clock దాకా ఇఫ్ ఐమ్ వర్కింగ్ ఐ నీడ్ టు అన్వైండ్. సో వాట్ యూర్ సేయింగ్ ఇస్ రైట్. యాక్చువల్లీ స్లీప్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ అన్వైండ్. కానీ నాకేమనిపిస్తుంది, ఐమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ లైఫ్. సో నేను సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో చూసేసుకోవాలి, న్యూస్ వినాలి నేను, తర్వాత నాకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఏదో ఒక మూవీ చూడాలి నేను. సో ఆల్ దీస్ థింగ్స్ దే హ్యాపెన్ పోస్ట్ 9 o'clock in the night. సో మీరు 10 o'clock కి పడుకోండి అంటే ఒకటి ఏం ఫీల్ అవుతున్నామంటే అండి, మనం చాలా పని చేసేస్తున్నాం, అంటే అవసరానికి మించి పని చేస్తున్నాం. మన బ్యాంక్ చనిపోయినప్పుడు మన బ్యాంక్ లో ఉన్న డబ్బు అంతా కూడా మనం అనవసరంగా పనిచేసిన డబ్బు అని చెప్పేసి వచ్చింది. ఎగ్జాక్ట్. సో అవసరానికి మించి పని చేస్తున్నాం కాబట్టి మనం
సేమ్ ఎక్కడికి వస్తుందంటే మళ్ళీ పిల్లల్ని పోటీ పరీక్షలకి వీటికి ప్రిపేర్ చేయడం దగ్గరికి వస్తుందండి. వాళ్ళకి నచ్చింది కనుక చేయనిస్తే వాళ్ళు పని అంతా కూడా ఎంజాయ్ చేస్తూ అది పని కష్టపడ్డట్టుగా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత దే విల్ బి యాజ్ మచ్ ఫ్రెష్ యాజ్ దే ఆర్. యా సార్ క్లోజింగ్. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ సొసైటీ పెరుగుతూ ఉండాల్సిందే, డెవలప్ అవుతూ ఉండాల్సిందే. దీంట్లో ఈ అర్బనైజేషన్ మనం ఆపలేము. అర్బనైజేషన్ ఉన్నంతకాలం ఈ మోడర్న్ ఫెసిలిటీస్ తప్పవు. మెకనైజేషన్ మనం అర్బనైజేషన్ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసామో మెకనైజేషన్ తప్పదు. వెన్ అర్బనైజేషన్ ఇస్ దేర్, మెకనైజేషన్ ఇస్ కంపల్సరీ. అలాంటి మేడం చెప్పినట్టుగా ఈ న్యాచురల్ మెథడ్స్కి వెళ్ళాలంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళడం అనేది కుదరదు. బ్యాక్ వెళ్ళడం అంటే మన టైం వెనక్కి తిప్పాలి, లేకపోతే అర్బనైజేషన్ నుంచి రూరలైజేషన్. బట్ కాలం కొంచెం వెనక్కి తిరుగుతుందని నాకు అనిపిస్తుంది సార్. వాళ్ళు చూస్తుంటే ఏదైతే మొదట గ్రామాల నుంచి వచ్చిన ఇక్కడికి వచ్చారో సిటీలో వాళ్ళ సెకండ్ జనరేషన్ now they are going సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయం చేయడానికి వెళ్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ లెస్ నెంబర్. ఇప్పుడు మీరు గ్లోబల్ గా తీసుకోవాలి కానీ ఒక ఆంధ్రాలోనో ఇండియాలోనో ఎవ్రీవే దట్స్ హ్యాపెనింగ్. డబ్బులు సంపాదించడం తప్ప ఇంకేమీ ముఖ్యం లేదనుకున్న వాళ్ళ పిల్లలు హ్యూమన్ రైట్స్ కోసం పనిచేయడం ముఖ్యం అనుకుంటున్నారు, వాళ్ళ సోషల్ సర్వీస్ చేయడం ముఖ్యం అనుకుంటున్నారు. ఐ థింక్ గో బ్యాక్. మీడియా వాళ్ళే సపోర్ట్ చేయాలి. మీడియాకి ఉపయోగం లేవని చేయరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పినందుకు ఈ రోజు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు Vanitha TV.